మన రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఒక ముఖ్యమైన సమస్య మీద డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు చాలా వివరంగా మాట్లాడారు. ఒక సంవత్సర కాలంగా ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా నిరోధించి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించి పూర్తి చేసి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలనే అలుపెరుగుని పోరాటం చేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు గారిని, లక్ష్మణ్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉద్యమ పరిరక్షణ కమిటీలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రోజు అభివృద్ధి గురించే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆలా వెంకటేశ్వర్లు గారు చెప్పారు, 10 మెడికల్ కాలేజీలు 12 అంటే 10 పీపీపీ ఉన్నాయి కాకుండా ఇంకో 2 మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకుండా ఉన్నాయి. 12 మెడికల్ కాలేజీలు కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి జాతీయ సంపదని వృధా చేసేటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? అవన్నీ శిథిలం అయిపోతున్నాయి. 2 సంవత్సరాల నుంచి కాలేజీలు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాటన్నిటినీ అక్కడ అభివృద్ధి ఆపేశారు. అంటే బహుశా పూర్తి చేస్తే ఇంతకుముందున్న ప్రభుత్వానికి పేరు వస్తుందని అనుకున్నారా? లేకపోతే అది ఆయన అన్నట్టుగా ప్రైవేటీకరణ చేసి మనం వదిలించుకుందాం అనుకుంటున్నారా? అంటే ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశం వైద్యం. ఈరోజు ఒక నిత్యావసరం విద్యా వైద్యం అనేది ఒక ఇంతకుముందు కూడు గూడు గుడ్డ అంటుండేవాళ్ళం 3. ఇప్పుడు ఆ సరసన విద్యా వైద్యం కూడా చేరే. అటువంటి ఒక ముఖ్యమైనటువంటిది అనేక మంది అప్పులు పాలు కావటానికి, ఆత్మహత్యలు చేసుకోవటానికి, చనిపోవటానికి, ఆయు పరిమాణాలు పడిపోవటానికి, చిన్నపిల్లల మరణాలకి, వీటన్నిటికీ కారణమైనటువంటి ఈరోజు వైద్య రంగం ప్రైవేటీకరించి ఆల్రెడీ కార్పొరేట్లో వైద్యం వచ్చేసి ప్రజలకు దూరం అయిపోయింది. ఎవరన్నా తలనొప్పి వచ్చినా మందులు వేసుకోవడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది ప్రభుత్వ రంగంలో ఈ 10 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు వస్తే ఎంతో ఉపయోగకరంగా సామాన్య ప్రజలకి మనం చాలా చోట్ల చూసాం. అన్నీ కూడా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి, 1-2 కాలేజీలు తప్ప. అత్యధిక కాలేజీలు మన పేదవాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఎయిమ్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఒకటి మనం రాష్ట్ర విభజన సందర్భంలో పోరాడి సాధించుకున్న ఎయిమ్స్ ఉన్నందులో ఎంత మేలు జరుగుతుంది, ఎంతమందికి అందుబాటులో ఉన్నది. అలాంటిది అన్ని రీజియన్స్లో, అన్ని ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి ఒక ఆధునిక వైద్యం ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మన పల్నాడు మెడికల్ కాలేజీ హాస్పిటల్ని ప్రారంభిస్తామని మన ఆందోళన తర్వాత ప్రకటించిన ప్రభుత్వం. మరి దాన్ని ప్రారంభిస్తారా? ప్రారంభించి అన్ని సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారా? అదృష్టవశాత్తు ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రాలా వీటన్నిటిని తీసుకోవటానికి. వాళ్ళ కళలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? 2 అంశాలని మాట్లాడతాను. ప్రభుత్వ బాధ్యత ఎందుకు వదులుకుంటుంది? 2 కారణాలు వాళ్ళు చెబుతుంది. ఒకటి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, స్పష్టంగా చెప్పారు. డబ్బులు లేవా? డబ్బులు ఇవ్వాలన్న ధ్యాస లేదా? చిత్తశుద్ధి లేదా? డబ్బు లేదు అని అంటే మాత్రం పచ్చి అబద్ధం, మోసం, అది అంగీకరించడానికి వీల్లేదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ కంపెనీలు దోచిపెడతా ఉన్నారు. విశాఖలో ఉన్నటువంటి డేటా సెంటర్లకి గూగుల్ పేరుతో అదానికి 22,000 కోట్ల రూపాయలు ఆగమేఘాల మీద జీవోలు ఇష్యూ చేసి అన్నీ ఉచితంగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఎవరు సొమ్మని ఇస్తున్నారు? ఏమన్నా అదానీ పేదవాడా లేకపోతే గూగుల్ పేద కంట్రా? 1 ఎకరా 2 కోట్లు పెట్టి కొనుక్కోలేరా? వాళ్ళకి 99 పైసలకి ఇస్తున్నారు. ఆ డబ్బు వస్తే మెడికల్ కాలేజీలను నిర్మించేయచ్చు. 22,000 కోట్లు అంటే ఈ కాదు, ఇంకొక 50 మెడికల్ కాలేజీలు కూడా పెట్టవచ్చు. లేదా ఇతర విద్యా రంగ అభివృద్ధికి తోడ్పడవచ్చు, ఎన్నో హాస్పిటల్స్ కట్టవచ్చు. మరి ఆ డబ్బు వాళ్ళకిస్తూ వచ్చిన డబ్బు వీళ్ళకి ఎందుకు రాదు? అలాగే మనకి ఇప్పుడు కేజీ బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్లో ఈరోజు మనం పెట్రోల్ డీజిల్ దొరక్క క్యూలు నిలబడి ఇప్పటికీ తంటాలు పడుతున్నాం. గ్యాస్, కమర్షియల్ గ్యాస్ హోటల్లో మూతపడ్డాయి. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు నడుపుకునే వాళ్ళు మూతపడ్డారు. కొన్ని వేల మంది ఈరోజు ఈ మూతపడినందువల్ల ఉపాధి కోల్పోయారు. సగం నడుస్తున్నాయి గ్యాస్ దొరక్క. మరి వాళ్ళ ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టి మేము 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తామనే వాళ్ళు మూతపడిన ఈ హోటళ్ళ వాళ్ళు ఎంతమంది పరోక్షంగా ఉద్యోగాలు కోల్పోతున్నారో చెప్పాలి కదా. హోటల్ అంటే 5 నుంచి 10 మంది చిన్న టిఫిన్ సెంటర్ల మీద ఆధారపడి ఒక 5-6 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళందరూ వీధుల పాలు అవుతున్నారు గ్యాస్ దొరక్క కేవలం. కానీ గ్యాస్ లేదా? మన కేజీ బేసిన్లో కావాల్సిన గ్యాస్ ఉంది. మనకు 21,000 మిలియన్ టన్నుల మెట్రిక్ టన్నుల గ్యాస్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ పోతుంది అంతా? పైప్ లైన్ ద్వారా రిలయన్స్ వాడు మహారాష్ట్ర, గుజరాత్లో పట్టుకెళ్తున్నాడు. మన రాష్ట్రానికి 4,000 టన్నులు అయితే సరిపోతుంది మనకి. మిగతాది అమ్ముకుంటే
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది ఈ గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వానికి 50% హక్కు. 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 12th సగం రాష్ట్రానికి హక్కు అది. ఆ సగం మనకు వస్తే 21,000 టన్నుల్లో 11,000 టన్నులు లేదా 10,000 టన్నులు వస్తే 4,000 టన్నులు పోను 6,000 టన్నులు గ్యాస్ అమ్ముకుంటే 5,000 కోట్ల రూపాయలు వస్తుందని ఆ రోజు 2011లోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది. అంటే ఇప్పుడు డబల్ అవుద్ది, 10,000 కోట్ల రూపాయలు వస్తుంది కేవలం గ్యాస్ అమ్ముకుంటే. మన ప్రజలకు 100-200కి ఇచ్చేయచ్చు గ్యాస్, ఇంటింటికి పైప్ లైన్ పెట్టి, అది పోను 10,000 కోట్ల రూపాయలు వస్తుంది. మన గ్యాస్ ఎవరిగా రిలయన్స్కి అప్పచెప్పడం అంటే ఆ డబ్బు వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టు లేదా హాస్పిటల్ తీసుకో అని చెప్పి వాళ్ళ కార్పొరేట్ కంపెనీలు కాళ్ళ వేళ పడాల్సిన అవసరం మనకేమొచ్చింది? మనంతా వాళ్ళకు అప్పచెబుతున్నాం మన సర్వసంపదల్ని, మన వనరులన్నింటినీ. అందుకని డబ్బు లేదు అనేది పచ్చి అబద్ధం, మోసం, వంచన. దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు. ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తుంటే వాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోవటానికి మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ప్రైవేట్ రంగం అయితే బ్రహ్మాండంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కూడా పచ్చి అబద్ధం. 2000 సంవత్సరంలో 90లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ 2020 అన్నప్పుడు నమ్మారు చాలామంది. ఈరోజు ప్రైవేట్ రంగం పరిస్థితి ఏమిటి? ఏ రంగం సమర్థవంతంగా పనిచేస్తుంది చెప్పమనండి. ఎయిర్లైన్స్, విమానాలు, 2 కంపెనీలు, రోజు ఎక్కడో చోట యాక్సిడెంట్, విమానాలు కూలిపోతూ ఉన్నాయి. ఆ ప్రైవేట్ విమానాల కంపెనీలనే మూతపడిపోతున్నాయి. అందరూ లాసుల్లోనే ఉన్నారు. ఇప్పుడు సమర్థవంతంగా నడుపుతున్నారన్న వాళ్ళు కూడా లాసులో ఉన్నారు. ఈ లాసులో డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకుల నుంచి వస్తుంది. మునిగిపోతే ఎవరు మునిగిపోతారు? బ్యాంకులు మునిగిపోతాయి. లేదా టెలికమ్యూనికేషన్స్ ఎవరు లాభంలో ఉన్నారు చెప్పండి? అకౌంట్స్ అన్నీ లాసులోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు రవాణాలో ఇస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ నుంచి దొంగ సర్టిఫికేట్లు తెచ్చి నడుపుతున్నారు. ఈ 6 నెలల్లో ఘాతుకమైనటువంటి ఇది యాక్సిడెంట్లు 5-6 జరిగినాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయారు. ఇదా ప్రైవేట్ రంగం సమర్థత? అందుకని ప్రైవేట్ రంగం సమర్థత అనేది అక్కడ ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రైవేట్ రంగం. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో చాలా పెద్దది, ప్రతిష్టాత్మకమైనటువంటిది మెట్రో. ఇక్కడ కూడా మెట్రో తెస్తారు. L&T కంపెనీ టాప్ బిల్డర్స్, L&T కంపెనీ బిల్డ్ చేసింది. ఇప్పుడు ఏంటి దాని గతి? ఇది నష్టాలు వస్తుంది, నేను బిల్డ్ చేయలేను, మీరు తీసుకోవాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్నది. అంటే మరలా తిరిగి నేషనలైజేషన్ యుగం ప్రారంభమైంది. ప్రైవేటీకరణ ఫెయిల్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా వనరులను దోచుకోవటం, లాభాలు పెండుకోవటం తప్ప వీళ్ళు నడపరు. దొంగ లెక్కలు చూపి నష్టాలు చూపించి బ్యాంకులు ముంచేస్తూ ఉన్నారు. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి, విదేశీ రోజు టాము. నేను ఒకటే అడుగుతున్నాను, గత 6 నెలలుగా విదేశాల నుంచి ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని మన దేశం నుంచి బయటికి పోయినాయి? 1,50,000 కోట్లు. మన ఒక్క ఏప్రిల్ మాసంలో 1,50,000 కోట్లు మన దేశం నుంచి వెనక్కి వెళ్ళిపోయింది పెట్టుబడులు. మనకు రాని పోను బ్యాలెన్స్ 1.5 అనేది మొత్తం కాదు, మనకు వచ్చేవి పోనీ లెక్కేసుకుంటే -1.5 లక్షల కోట్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. షేర్ మార్కెట్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏ విదేశీ కంపెనీ కూడా ఇప్పుడు ఇండియాలో ఉండడానికి సిద్ధపడలేదు. మరి ఏం ప్రైవేటీకరణ సమర్థత ఎక్కడ? మైనింగ్ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు. ఏమిటి మీరు దోచుకుంటున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం ఎవరు? మైనింగ్. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అత్యంత విలువైన ఐరన్ ఓర్ ఉంది, అది ఎవరికి ఇస్తున్నారు? ఓ ప్రైవేట్ కంపెనీకి, జిందాల్ కంపెనీకి ఇస్తున్నారు. ఆ జిందాల్ కంపెనీ, అదే కంపెనీ విజయనగరం జిల్లాలో అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతాను 10 ఏళ్ల క్రితం భూములు తీసుకున్నారు. ప్రహరీ గోడ కట్టారు తప్ప ఏమైనా ఫ్యాక్టరీ పెట్టారా? నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవులో అంబానీ ఒక విద్యుత్ ప్రాజెక్టు పెడతా ఉన్నాడు, 2,700 ఎకరాలు తీసుకున్నాడు. పెట్టాడా? ఏ కంపెనీ పెట్టింది భూములు ఇచ్చిన తర్వాత అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి భూములు తీసుకోవటం, బ్యాంకుల్లో పెట్టడం, డబ్బులు చేసుకోవటం, దివాళా ఎత్తడం, వాటిని ముంచేయటం తప్ప ఈ ప్రైవేట్ కంపెనీలు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించిన దాఖలా ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి చూపెట్టమని నేను అడుగుతున్నాను ఈ 10 ఏళ్లలో. అందుకని ప్రైవేట్ రంగం చాలా సమర్థవంతమైంది. పైగా ప్రైవేట్ రంగం వస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. ఎస్సీ ఎస్టీలకు ఎవరు ఉద్యోగాలు, మహిళలకు ఎవరు? ఇప్పుడు మహిళలకు ఇస్తే వాళ్ళు అది సెలవు కావాలంటారు, రాత్రి కూడా పనిచేయరు. వీళ్ళందరికీ ఎందుకు? ఈ రకమైనటువంటి కుంటి సాకులు చెప్పి దాన్ని వాళ్ళు తప్పించుకున్న ధోరణి. అందుకని ప్రైవేట్ రంగం సామాజిక న్యాయానికి చెందదు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు పొద్దున అమ్ముకుంటారు సీట్లన్నీ మెడికల్ కాలేజీల్లో. రిజర్వేషన్లు అమలు చేస్తాడా? లేకపోతే వాడు ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ TPP కింద 28 లక్షల దాకా వసూలు చేస్తున్నారు ఫీజులు. వాళ్ళు ఇష్టం అమ్ముకుంటారు, వేలం వేసి అమ్ముకుంటారు. డబ్బు ఉన్న వాళ్ళు దేశాల నుంచి వచ్చి కొనుక్కుంటారు, NRIలు వాళ్ళు వీళ్ళు కొనుక్కుంటారు. మనం సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మెరిట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? కౌన్సిలింగ్లో సీట్లు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని
రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేది కాదు ఇది ప్రైవేటీకరణ. సామాన్య ప్రజలకు తోడ్పడదు, సామాజిక న్యాయానికి తోడ్పడదు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడదు, వనరులను దోచుకుపోవటానికి, మన ప్రజల్ని రక్త మాంసాలు పెండటానికి ప్రైవేట్ రంగం తప్ప ఇది అభివృద్ధికి తోడ్పడేది కాదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో అభివృద్ధిని కోరుకునే వ్యక్తే అయితే 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తక్షణం నిర్మించి హాస్పిటల్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తేనే ఆయన నిజంగా అభివృద్ధి కాముకుడు అని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే అభివృద్ధి నిరోధకుడిగా చరిత్రలో మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు జ్ఞానోదయం అయ్యి ఏడాది నుంచి టెండర్ల మీద తెలంగాణ ఇప్పుడు ఇక అన్నీ రాదు. 4 కాలేజీలను వచ్చేసి 4 కాలేజీలకు ముందు చేద్దామని గడ్డాలు బేసాలు పెట్టుకొని కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడుతూ ఉన్నారు. మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఈ కాలేజీలు ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఇంకా అవి పెట్టుకోండి, ఇవి పెట్టుకోండి. వాళ్ళకి కన్సెషన్లు ఇస్తున్నారు. అయినా ఎవడింతవరకు ముందుకు రావట్లేదు. ఎందుకంటే లాభదాయకమైతే వస్తారు. ఇది ఆల్రెడీ స్థలాలు ప్రజలవి, ప్రభుత్వానివి, బిల్డింగులు తయారై ఉన్నాయి 20 నుంచి 80% దాకా. కొద్దిపాటు పెట్టుబడి పెడితే పరిష్కారం అవుతుంది. ఆయన నడిపినట్టున కూడా ఇప్పుడు మనకు పాడేరులో బాగా వెనకబడిన ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో ఉన్నది 50 సీట్లు ఉన్నాయి. వర్క్ నేను మొన్న పోయి చూశాను. ఏదో బహుశా నత్తన్నా కాస్త వేగంగా నడుస్తాము పని. ఆడ బిల్డింగులు పూర్తి చేయాలి. 20 మంది కూలీలు పని చేస్తున్నారండి. ఇప్పుడు మన రాజధానిలో మీరు చూస్తుంటారు 20,000 మంది, 10,000 మంది కూడా దొంగ లెక్కలు చూపిస్తున్నారు ఉపాధి అని చెప్పి. వాళ్ళకు కూడా సౌకర్యాలు, వాళ్ళు ఇచ్చిన నివేదిక అది, సౌకర్యాలు కూడా లేవని. పాడేరులో నేను కళ్ళారు చూసిన 20 మంది పనిచేసి అతను ఇటుక పేరు ఎన్నేళ్ళకి పూర్తవుడు ఏమన్నా మాకు తెలియదు. డబ్బులు ఇస్తే వస్తాయంటున్నారు కాంట్రాక్టర్లు, వాళ్ళకి డబ్బులు రాలేదట. వెనకబడిన ప్రాంతాల్లో ఒక మెడికల్ కాలేజీ రెడీ అయి నడుస్తున్నది. ఇంకొక 50 సీట్లు వస్తాయి మనకు, అది పూర్తి అయిపోతుంది. 150 సీట్ల కెపాసిటీ ఉంది. 800 పడకల ఆసుపత్రి ఉన్నది. పాడేరులో ఎంత డెవలప్మెంట్కి తోడు. ఇదేనా గిరిజన అభివృద్ధి అంటే? వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి అంటే ఇదేనా? అందుకని పూర్తిగా ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసడంలో విఫలమైంది. వీళ్ళకి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మేము అభివృద్ధి కాముకులం అని చెప్పి నిరూపించుకుంటే మరలా అది మీకు వస్తుంది అభివృద్ధి. లేకపోతే నేను హైదరాబాద్ బిల్డ్ చేశాను, ఆదిలాబాద్ బిల్డ్ చేశానంటే ఇప్పుడు అందరూ విమర్శిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు హైదరాబాద్ మొదట నవాబు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత నేను బిల్డ్ చేశానని ఆయన ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. ఆధునిక హైదరాబాద్ బిల్డ్ అయింది ప్రభుత్వ రంగం ద్వారానే. స్వతంత్రం వచ్చిన తర్వాత వర్ష ప్రణాళికలో భాగంగా ల్యాబులు వచ్చినాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినాయి, ప్రభుత్వ రంగం సంస్థలు అన్నీ వచ్చిన తర్వాత ఆధునిక హైదరాబాద్ బిల్డ్ అయింది స్వతంత్రానంతరం. అందువల్ల ప్రభుత్వ రంగం విశాఖ డెవలప్ అయింది ప్రభుత్వ రంగం ద్వారా, బెంగళూరు డెవలప్ అయింది ప్రభుత్వ రంగం ద్వారా, కాన్పూర్ డెవలప్ అయింది ప్రభుత్వ రంగం ద్వారా. చెప్పమనండి వీటన్నిటిలో. అందుకని ప్రభుత్వ రంగం ద్వారా అభివృద్ధి జరగదు అని చెప్పేది అబద్ధం. లేదా అవినీతి ఉంటుందంటే ప్రైవేట్ రంగంలో ఎంతమంది దోచుకు తింటున్నారు. ప్రైవేట్ రంగం అంటేనే అవినీతికి మూలం. ప్రభుత్వ రంగంలో అవినీతి ఒక భాగం, కానీ ప్రైవేట్ రంగం అంటే అవినీతే, ఇక వేరే దానికి లేదు నిర్వచనం. ప్రైవేట్ రంగం అంటే అవినీతే, భాగం కాదు, అవినీతి భాగం కాదు అది. అందుకని ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు సహకారం అందిస్తాం. ఇప్పటికే సంవత్సర కాలంగా మా పోరాటం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ఈ కాలేజీలను కాపాడుకొని ప్రభుత్వ రంగంలో నిర్మించే విధంగా మన అందరం కూడా పట్టుబట్టి విద్యార్థి యువజన సంఘాలు, ఈ విద్యా సంస్థలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు నడవాలని చెప్పి, అందుకు మా పూర్తి మద్దతు సంఘీభావం ఉంటుంది పార్టీగా అని చెప్పి మీకు హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.